వెల్కమ్ టు శ్యామల తెలుగు అమ్మాయి. ఈరోజు నేను చేసే వంటకం చికెన్తో చికెన్ పచ్చడి అయితే ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ మనం చికెను 1/2 కిలో తీసుకున్నాను. నేను 1/2 కిలో చికెను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అంతా కండ్లే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఫస్ట్ కొంచెం పసుపు చికెన్లో వేసేయాలి. ఉప్పు ఆ ముక్కలకు సరిపడా అంత ఉప్పు వేయాలి. కలుపుకోవాలి. పచ్చి ఈ కలుపుకున్నది పొయ్యి మీద బటర్లో వేసేసుకుంటున్నాను. నీళ్ళు ఏం పొయ్యి అవసరం లేదు. ఇది దీంట్లోనే నీళ్ళు ఊరుతాయి. ఆవగించుకోవాలి. ఫస్ట్ ఉడికించుకొని ఇప్పుడు వేరేగా బాండ్లో పెట్టుకున్నాను. మనం మసాలా తయారు చేసుకుందాం. మసాలాకు కావాల్సింది పట్ట, మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, ధనియాలు, యాలకులు, మెంతులు, సాజీరా, ఆవాలు, 2 నిమ్మకాయలు. 1/2 కేజీకి 2 నిమ్మకాయలు సరిపోతాయి. అల్లం తెల్లగడ్డ పేస్టు, కారం. ఇప్పుడు ఇవన్నీ మనం బాండెట్లో వేసి ఏం చేసుకుందాం. చేసుకోవాలి బాగా దోరగా సన్న మంట మీద వేసుకోవాలి. ఎందుకంటే పొడి అవ్వదు, మళ్ళా కచ్చాబిచ్చగా పొడి అవ్వద్ది. సన్న మంట మీద వేసుకుంటే బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. బాగా ఇలా గోల్డ్ కలర్ వచ్చిందాక వేసుకోవాలి. ఆవాలు కూడా చిట్పట్లాడుతున్నాయి, మెంతులు కూడా వేసుకోవాలి. ఇలా వేగిపోయాక మనం దించేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇంతేనండి, అయిపోయింది. చూడండి నీళ్ళన్నీ ఇనికిపోయాయి. ఇప్పుడు నేను బాండ్లు పెట్టుకుంటున్నాను. బాండ్లు పెట్టుకొని నూనె పోసుకుంటున్నా. పచ్చడి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి. నూనె కాగాక ముక్కలు ఈ నూనెలో వేసేస్తున్నాను. ఈ
బాగా డీప్ ఫ్రై అవ్వాలి ఎర్రగా. ఈ నూనె బాగా వేయించుకోవాలి. ఇవి బాగా ఈ నూనెలో ఎర్రగా వేగాలండి. నెమ్మే ఉండకూడదు, మళ్ళీ పాడైపోతుంది పచ్చడి నెమ్ముగా ఉంటే. అందుకని గోల్డ్ కలర్ వచ్చేలాగా ఎర్రగా వేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. అంతేనండి, ఏగిపోయింది. చూసారా ఎంత ఎర్రగా ఏగిపోయాయో. దీంట్లో నెమ్మే ఉండకూడదు, బాగా ఎర్రగా ఏగిపోవాలి. ఏగిపోయి ఇవి ఒక బౌల్లో తీసేసుకున్నాం మనం. ఇప్పుడు ఇదే బాండి పొయ్యి మీద పెట్టాను. అదే నూనెలో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. చూడండి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1/2 kg చికెన్ ఉండేది. ఒక 4 స్పూన్లు అల్లం తెల్లగడ్డ. ఇది బాగా నూనెలో ఇది కూడా బాగా ఎర్రగా వేగిపోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేలాగా వేగిపోవాలి. ఇది కూడా కొంచెం టైం పడుతుంది వేగేదానికి. అంతేనండి, ఇది కూడా ఎర్రగా వేగిపోయింది. చూసారా, ఇట్లా వేయాలి, బాగా ఎర్రగా వేయాలి. మనకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసి మనం ముందుగానే ఇట్లా గట్టిగా ఉండాలి, ముక్క మెత్తగా ఉండకూడదు, గట్టిగా అయిపోవాలి. వేయించుకున్న చికెన్ దీంట్లో వేసేస్తున్నాను. ఇందాక మసాలాలన్నీ చూపించాను కదా, అది పౌడర్ చేసుకున్నాను మెత్తగా. ఈ పౌడరు ఇందాక కొంచెమే కదా పసుపు వేసాను, పసుపు కూడా ముక్కలకు సరిపడే ఉప్పు వేసాను ఇందాక. ఇప్పుడు మనకు మసాలాకి సరిపడే ఉప్పు, కారం, ఇది బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఊరాక బాగా టేస్ట్గా ఉంటుందండి. ఎన్ని రోజులైనా ఉంటుంది, ఒక 4 రోజులైనా ఉంటుంది. బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చికెన్. కానీ ఇప్పుడు తినే కన్నా 2-3 రోజుల తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. ఇట్లాగ వచ్చేసింది కదా. నిమ్మరసం మాత్రం కొంచెం చల్లారాక నిమ్మరసం పోసుకోవాలి మనము. బాగా చల్లారిపోయిందండి చికెన్. ఇప్పుడు నిమ్మరసం 2 కాయలు నిమ్మరసం ఇది పోసేసుకుంటున్నాను. బాగా కలిపేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా అయిపోయింది కదా చికెన్ పచ్చడి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇది 2 రోజులు టైం పడుతుందండి ఊరేదానికి. అప్పటికప్పుడు కన్నా 2 రోజుల తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. పచ్చడి కదా, ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మనం సపరేట్గా కాసుకొని మళ్ళీ పోసుకోవచ్చండి ఆయిల్. ఆయిల్ కావాలన్న వాళ్ళు ఆయిల్ మళ్ళీ సపరేట్గా కాసుకొని దీంట్లో పోసుకుంటే బాగుంటుందండి. టేస్ట్ చూపిస్తా.
చూసారా ఎర్రగా ఎంత బాగుందో కలరు. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి.